ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి ప్రాబబిలిటీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు కావాలి అనుకుంటే మీ అందరి కోసం ఈ వీడియోలో మీరు టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ప్రాబబిలిటీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నాం. కాబట్టి ప్రాబబిలిటీ అంటే ఎవరైతే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, జనరల్గా మనకు ప్రాబబిలిటీ అంటే ఏంటి క్లియర్గా చూడండి. ప్రాబబిలిటీ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది మనం ఎప్పుడు డినామినేటర్లో వేస్తాం, అవునా? న్యూమరేటర్లో ఏం వేస్తాము? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? మనకు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనేది క్లియర్గా న్యూమరేటర్లో వేస్తే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ పాసిబిలిటీ ఉంది అనేది డినామినేటర్లో వేస్తాం, అవునా? దీనిపైన మనం ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది, చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ క్లియర్గా చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Integer -3 to 5 are written on slips. Okay, one number and one slip kept in a box and mixed well. One slip is chosen from the box without looking into it. Then the probability of getting a non-positive integer. Clear గా చూడండి. మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? -3 నుంచి +5 వరకు నెంబర్స్ ఒక్కో స్లిప్ పైన ఒక్కో నెంబర్ అనేది రాశారు, అవునా? అయితే మనకేమంటున్నాడు? మనం తీయాల్సింది ఏంటంటే నాన్ పాజిటివ్ ఇంటీజర్ కావాలి అంటున్నాడు. డినామినేటర్లో నేను ఆల్రెడీ ఏం చెప్పాను? ఓకే, టోటల్ అవుట్కమ్స్ అనేది ఓకే డినామినేటర్లో వేయాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ టోటల్ అవుట్కమ్స్ కదా మనకు కావాల్సిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? -3, -2, -1 అండ్ 0. ఓకే, నెక్స్ట్ 1, 2, 3, 4, 5. క్లియర్గా చూడండి. టోటల్ ఎన్ని నెంబర్స్? 9 కదా. టోటల్ అనేది ఎప్పుడు కూడా మనం డినామినేటర్లో వేస్తాం 9. ఓకే, న్యూమరేటర్లో ఏం వేయాలి? నాన్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. అంటే క్లియర్గా చూడండి. నాన్ పాజిటివ్ ఇంటీజర్ అన్న నెగిటివ్ వాల్యూస్ అన్న రెండు ఒకటే కదా. ఇక్కడ ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి క్లియర్గా చూడండి. ఓకే, ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి? ఈ 3 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3. ఓకే, న్యూమరేటర్లో మనం ఏం వేయాలి? 3. 3 1s 3 3s. వాట్ ఈస్ ద ఆన్సర్? 1/3. క్లియర్గా చూడండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ వెన్ ఎ డై ఈస్ థ్రోన్. ఓకే, ఒక డైకి మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? జనరల్గా 6 ఉంటాయి కదా, అవునా? ఫస్ట్ క్లియర్గా చూడండి. డైకి ఉండే నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, అవునా? డినామినేటర్లో ఎప్పుడు కూడా టోటల్ అవుట్కమ్స్ వేయాలి. టోటల్ ఎన్ని? 6 కదా, బై 6 వేసాను. న్యూమరేటర్లో ఏం వేయాలి అంటే క్లియర్గా చూడండి. మన కండిషన్ ఏంటి? నైదర్ ప్రైమ్ నాన్ కాంపోజిట్. ప్రైమ్ నెంబర్ ఉండొద్దు, కాంపోజిట్ నెంబర్ ఉండొద్దు. అంటే అసలు ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 1 నుంచి 6 మధ్యలో? ఓకే, 2, 3, 5 అనేది నాకు ప్రైమ్, అవునా? ప్రైమ్ నెంబర్ ఉండొద్దు అంటున్నాడు. అలాగే కాంపోజిట్ నెంబర్స్ కూడా ఉండొద్దు అంటున్నాడు. కాంపోజిట్ నెంబర్స్ ఏంటి? 4, 6 కాంపోజిట్. ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ కాకుండా మిగిలిన నెంబర్ ఏంటి? ఓన్లీ 1 కదా. ఓకే, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 నెంబర్. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 1/6. ఇక్కడ 1 అంటే 1 నెంబర్ అని అర్థం, అంతే తప్ప ఈ 1 వాల్యూ రాయట్లేదు. ఓకే, 1/6 ఎక్కడ నుంచి చూడండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఓకే, ఏ బ్యాగ్ హ్యాస్ 4 రెడ్ బాల్స్ అండ్ 2 yellow balls. All balls are identical in all aspects other than color. Okay, కలర్స్ కాకుండా మిగతావన్నీ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, if a ball is drawn randomly then the probability of not getting a red ball. Okay, క్లియర్గా చూడండి. అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి? రెడ్ కలర్, ఎల్లో కలర్, 2 కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి, అవునా? క్లియర్గా చూడండి. మనకి రెడ్ కలర్, ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి, అవునా? రెడ్ కలర్ బాల్స్ ఏమో 4 ఉన్నాయి, ఎల్లో కలర్ బాల్స్ ఏమో 2 ఉన్నాయి కదా. నేనేం చెప్పాను? డినామినేటర్లో టోటల్ వేయాలన్నాను. 4 + 2 ఎంత? 6 కదా. డినామినేటర్లో 6. క్వశ్చన్లో మనకు కావాల్సిన ఈవెంట్ ఏంటి? ఓకే, నాట్ గెటింగ్ రెడ్ బాల్. రెడ్ బాల్ వద్దు అంటే మనకు కావాల్సింది ఏంటి? ఎల్లో బాలే కదా. ఎల్లో బాల్స్ ఉన్నాయి 2. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 2 1s 2 3s. 1/3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చాలా చాలా ఈజీ అండి. ప్రాబబిలిటీ నుంచి మీరు టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, పేపర్ 1 అలాగే పేపర్ 2 ఎవరైనా సరే చాలా ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఓకే, క్వశ్చన్ క్లియర్గా చూడండి. మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ అనేది డినామినేటర్లో వేస్తాం. టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? మనకి 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే,
మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏస్ కార్డ్ కావాలి అంటున్నాడు. ఒక ఏస్ కార్డ్, జనరల్గా ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి కదా, అవునా. సో మనకి 4 నుంచి 1 కావాలి అంటే 4C1 అన్న 4 అన్న ఒకటే. ఓకే, సో 4 1s 4 13s. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 1/13. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందాకేంటి మనకి కార్డ్స్ గురించి ఇచ్చాడు, అవునా, డై గురించి ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాయిన్స్ గురించి. ఓకే, సో కాయిన్స్ గురించి వస్తే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి. ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 2 times. ఓకే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ బోత్ టైమ్స్. ఓకే, 2 కాయిన్స్కి జనరల్గా ఒక కాయిన్కి ఎన్ని ఉంటాయండి, హెడ్ టైల్ 2 కదా, అవునా. 2 కాయిన్స్ మనం ఎట్ ఏ టైం టాస్ చేసేప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. అయితే హెడ్ వస్తుంది, అవునా. లేదు అంటే ఒకసారి ఒక కాయిన్లో హెడ్, ఇంకో కాయిల్లో టైల్, అవునా. ఒక కాయిల్లో టైల్, ఇంకో కాయిల్లో హెడ్, అవునా. లేదు అంటే టైల్ అని పాసిబిలిటీ అనేది మనం 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు వస్తుంది. మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, డినామినేటర్లో ఏం చెప్పాను, టోటల్ అవుట్కమ్స్ అన్ని 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 4, న్యూమినేటర్లో ఏం వేయాలి. ఓకే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ బోత్ టైమ్స్, 2 times హెడ్ రావాలి. 2 times హెడ్ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఓన్లీ 1 టైమే కదా. ఇక్కడ మాత్రమే నాకు 2 times హెడ్ వస్తుంది, అంటే ఓన్లీ 1 టైం కాబట్టి what is the answer, 1/4. that is option 1 is the right answer. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మనకి 1/4 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. ఓకే, సో క్లియర్గా చూడండి, అలాగని మీరు ఎగ్జామ్లో పెట్టకండి. ఓకే, సో ఎవ్రీ టైం అలాగే రావాలని రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 identical balls అవుట్ ఆఫ్ విచ్ 3 are red. ఓకే, సో క్లియర్గా చూడండి, మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 10 balls ఉన్నాయి అంటున్నాడు, అవును. 10 balls సో క్లియర్గా చూడండి, రెడ్ కలర్ బాల్స్ మనకు 3 ఉన్నాయి. ఓకే, రెడ్ కలర్వి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎల్లో కలర్వి 2 ఉన్నాయి. ఓకే, సో ఎల్లో కలర్వి 2. నెక్స్ట్ గ్రీన్ కలర్వి 4. ఓకే, సో గ్రీన్ కలర్వి 4 balls. నెక్స్ట్ ఏంటి, 1 is బ్లాక్. ఓకే, సో బ్లాక్ కలర్ బాల్ కూడా ఉన్నాయి, ఓన్లీ 1 black color ball. Okay, so when a ball is drawn randomly, then the probability of getting a green ball is clear గా చూడండి. డినామినేటర్ ఎప్పుడు కూడా టోటల్ వేయాలని కదా, టోటల్ ఎన్ని ఉన్నాయి, 10 కదా, సో 10 balls. ఓకే, మనకి ఏం అడుగుతున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ బాల్. గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 4 కదా, సో 4/10. ఓకే, సో 2 2s 2 5s. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2/5 is the right answer. That is option 4. ఓకే, ఆప్షన్ 4 is the రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో చాలా ఈజీ అండి ప్రాబబిలిటీ అనేది, మీరు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్స్ 1 to 10 ఆర్ రిటర్న్ ఆన్ 10 సపరేట్ స్లిప్స్. ఒక క్లియర్గా చూడండి, ఇందాక సేమ్ మోడల్ చూసాం కదా. ఓకే, 1 నుంచి 10 వరకు 2 సపరేట్ స్లిప్స్ పైన రాసాం. ఓకే, సపరేట్ స్లిప్స్ పైన రాసాం. ఓకే, సో kept in a box and mixed well. One slip is chosen from the box without looking into it. The probability of getting a number which is less than 5. ఓకే, less than 5 ఉన్న నెంబర్స్ ఏంటి, 1 నుంచి క్లియర్గా చూడండి, 1 నుంచి మనకు 10 వరకు ఉన్నాయి, అవునా. కానీ సో అప్ టు సో ఆన్ 10, అవునా. టోటల్ ఎన్ని, 10 కాబట్టి డినామినేటర్లో 10. కండిషన్ ఏంటి, లెస్ దెన్ 5 ఉన్న నెంబర్స్ ఏంటి, 4 కదా, సో 4/10 is ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, 2 2s 2 5s. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2/5. దట్ ఈస్ ఆప్షన్ 3 is the రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఓకే, సో అయితే మనకు కలర్స్ పైన అడుగుతుంటాడు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో ప్రాబబిలిటీలో ఆల్మోస్ట్ మనకు అన్ని సేమే ఉంటాయి, కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెన్ అ డై ఈస్ థ్రోన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నెంబర్ విచ్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3. క్లియర్గా చూడండి, అసలు డైకి మనకు అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 6 1 2 3 4 5 6 కదా, అవునా. డైని మనం త్రో చేసినప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో, మనకి డినామినేటర్లో 6 ఉంటాయి, అవునా. 6 అవుట్కమ్స్ కాబట్టి 6. ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3. 2 to 3తో అయ్యేది మనకేంటి, ఓన్లీ 6 కదా, అవునా. 2 multiple అలాగే 3 multiple ఏంటి, ఓన్లీ 6 నెంబరే. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ, 1/6. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి, ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. మీరు పేపర్ 1 అన్నా ఉండొచ్చు, 2 అన్నా ఉండొచ్చు, టెట్ అలాగే డిఎస్సి ఇద్దరికి కూడా 100% మనకి చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్ లేదా రికార్డింగ్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.